రైట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మళ్ళీ కుంభవృష్టి వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్తో పాటు నిర్మల్ చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా చెరువును తలపిస్తున్న పరిస్థితి చూడవచ్చు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తర్నం వంతెన వద్ద ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా పూర్తిగా ఇక్కడ రాకపోకలు ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యాయి. ఈరోజు మళ్ళీ సాత్నాల ప్రాజెక్ట్ సంబంధించిన గేట్లు ఓపెన్ చేసేసరికి వరద అనేది పెద్ద మొత్తంలో వస్తుంది. సాత్నాల 4 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్న పరిస్థితుల్లో దాదాపు 45,000 క్యూసెక్ల నీరు దిగువకు వస్తుంది. దాంతోపాటు మత్తడి వాగు కావచ్చు, మిగతా వాగులకు సంబంధించిన ఇన్ఫ్లో మొత్తం కూడా ఈ వాగు ద్వారా ప్రవహించడంతో తాత్కాలిక వంతెన పూర్తిగా మునిగిపోయింది. తెలంగాణ, మహారాష్ట్ర ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో రాకపోకలు అనేటివి నిలిచిపోయాయి. తాత్కాలికంగా కొంత 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ వెళ్ళడానికి లాండసాంగి మీదుగా కొంత దారి ఉండేది, కానీ అది కూడా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి చూడవచ్చు. వాటర్ ఫ్లో అనేది చాలా హెవీగా ఉంది. ఇంకా వర్షం 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్లో ఉంది కాబట్టి ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న భారీ వంతెన గతంలో కొంత అలైన్మెంట్ కోల్పోవడం వల్ల ఆ వంతెనను పూర్తిగా డిస్మెంటలింగ్ చేసి తాత్కాలిక వంతెన నిర్మించారు. అది కూడా లో లెవెల్ వంతెన ఉండడం వల్ల రాకపోకలకైతే ప్రస్తుతము ఇబ్బంది ఉంది. సో పోలీసులు 24 గంటల పాటు ఇక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా వాహనాలని కానీ ఎవరిని ఇక్కడ నుంచి బయటకు పంపించే పరిస్థితి లేదు. సో స్థానిక జైనత్ సిఐ ఉన్నారు మనతో, సాయినాథ్ గారు ఏంది పరిస్థితి, ట్రాఫిక్ ఎట్లా ఉంది, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? మొత్తం ఆల్మోస్ట్ 2 సైడ్ల నుంచి కూడా రోడ్ క్లోజ్ అయింది. మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆల్రెడీ గత 3 రోజుల నుంచి మనకు వర్షాలు వస్తాయనేసి సమాచారం ఉండడం వల్ల మనకు మెయిన్గా సాత్నాల డ్యామ్ నుంచి 4 గేట్లు ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా మత్తడి వాగు నుంచి కూడా అక్కడ నుంచి గేట్లు ఎత్తివేయడం వల్ల మనకు వరద ప్రవాహం అనేది చాలా మట్టుకున్నది. మేము గత 3 రోజుల నుంచి ఇక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 2 వైపులో కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎట్లాంటి వాహనాలు పోనివ్వకుండా చేయడం జరుగుతున్నది. మనకు అదేవిధంగా ఇక్కడ నీరాల దగ్గర కూడా లో లెవెల్ బ్రిడ్జ్ ఉన్నది. అక్కడ కూడా మనకు వాటర్ పైనుంచి పోవడం వల్ల అక్కడ కూడా పికెటింగ్ ఏర్పాటు చేసి వాహనాలకు ఆపివేయడం జరిగింది. రైట్ సార్, మీకు ఈ తర్ణమే కాదు పెన్గంగా కూడా చాలా పెద్ద మొత్తంలో ఫ్లడ్ వస్తుంది. సో ఎఫెక్టెడ్గా మీ ఏరియా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. గ్రామాల్లో ఎట్లా అలర్ట్ చేస్తున్నారు జనాల్ని? కొంతమంది ఇంకా నీళ్ళని చూడడానికి బయటకు వస్తున్నారు. రీసెంట్గా చూసాం ఇక్కడ కూడా 2 లారీలు వాష్ అవుట్ అయినాయి, ట్రాక్టర్లు పోయినాయని చెప్తున్నారు. జనాలు బయటకు వస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు సార్? మనకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా మనకు పెనుగంగ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఆల్రెడీ పంట పొలాల్లోకి కూడా వాటర్ రావడంతో వాళ్ళందరికీ కూడా డప్పు చాటింపు వేయడం జరిగింది. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని, లేని సమయాల్లో ఎవరు కూడా బయటకు రావద్దని వాళ్ళకు ఇది చేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకు కానీ మళ్ళీ పశువులకు కాపర్లకు కానీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఈ గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఎవరు కూడా బయటకు రావద్దని వాళ్ళకి ఇది చేయడం జరిగింది. మనకి ఇప్పుడు పూసాయి విలేజ్లో కూడా 6 ఇళ్లలోకి నిన్న వర్షం రావడంతో వాళ్ళకు కూడా అలర్ట్ చేసి అక్కడ వాళ్ళకు సేఫ్ పాయింట్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా అన్ని గ్రామాల్లో కూడా మేము అలర్ట్ చేయడం జరుగుతుంది. సో చూడొచ్చు, ఇది కొన్ని గ్రామాల్లో నీరు ఇళ్లలోకి చేరిన పరిస్థితుల్లో పోలీస్ శాఖ సంబంధించి పూర్తిగా అప్రమత్తంగా ఉంది. అటు మెడికల్ క్యాంప్స్ కూడా కొంత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు గ్రామాల్లో పూర్తిగా పోలీస్ శాఖకు సంబంధించిన సిబ్బంది డప్పు చాటింపులు లాంటివి కూడా చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చూడొచ్చు, వాటర్ ఫ్లో ఒక మనిషి హైట్ పైనుంచి కూడా అలల్లాగా ఒక సముద్రాన్ని తలపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పైనుంచి చిన్న వాగులన్నీ కలిసి పెద్ద మొత్తంలో నీరంతా కూడా ఈ తర్ణం వాగు గుండా ప్రవహిస్తున్న పరిస్థితుల్లో 2 రోజుల క్రితం కూడా ఇదే బ్రిడ్జ్ పైనుంచి 2 లారీలు ఐరన్ లోడ్తో ఉన్న 2 లారీలు కూడా వాష్ అవుట్ అయ్యాయి. అవన్నీ కూడా పూర్తిగా వాటర్లో కొట్టుకపోయిన పరిస్థితి. సో చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇదే కాదు, వాటర్ ఫాల్స్ కానీ మిగతా ప్రాజెక్టుల వద్ద కూడా చాలా డేంజర్ జోన్లో ఉన్నాయి. సో ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దు, కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అక్కడికి ఎవరు వెళ్ళొద్దని చెప్పి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా పంట పొలాల విషయానికి వస్తే చాలా పంట పొలాలు ఈ బ్యాక్ వాటర్తో ఈ సోయా, పత్తి లాంటివి కూడా మునిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. రేపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉమ్మడి జిల్లాలో ఆయన పర్యటించబోతున్నారు. రేపు ఉదయం నిర్మల్, మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా, మళ్ళీ ఎల్లుండి ఆసిఫాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లాలో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఎంత మేరకు నష్టం వాటిల్లింది, కేవలం పంటలే కాదు రోడ్లు కావచ్చు, మిగతా ఆస్తి నష్టం లాంటి దానిపైన మంత్రి రేపు సుదీర్ఘంగా జిల్లా యంత్రాంగంతో పూర్తి స్థాయిలో ఆయన చర్చ జరపబోతున్నారు. ప్రభుత్వానికి ఒక నివేదిక పంపబోతున్నారు. నష్టం మాత్రం చాలా పెద్ద మొత్తంలో జరిగిందన్నది తెలుస్తుంది. అటు అగ్రికల్చర్ సంబంధించి కూడా దాదాపు 12,000 ఎకరాలు కేవలం ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే వాష్ అవుట్ అయిందని చెప్తున్నారు. అందులో 8,000 ఎకరాలకు పైగా పత్తి, దాదాపు 4,000 ఎకరాలకు పైగా సోయా లాంటి పంటలు కూడా పూర్తిగా పోయాయి. సో ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని కొంత ఆదుకోవాలని చెప్తున్నారు. రోడ్స్ ఇంకా డ్యామేజ్ అయ్యాయి, వాటిని రిపేర్ చేయడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సో వర్షం తగ్గితే కొంత చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది, కానీ వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. మరో 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో సో ఇదంతా వర్షం తగ్గిన తర్వాత కొంత సహాయక చర్యలు ఇంకా
ముమ్మరం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. రైతులు, పశువుల కాపర్లు వీళ్ళంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. కాలనీలో నీళ్ళల్లో మునిగిన కాలనీల్లో ఇప్పటికే కలెక్టర్, ఎస్పీ కూడా పర్యటించి పూర్తిగా వారికి అవగాహన కల్పిస్తున్నారు. కొంత సహాయక చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలు అయితే ప్రస్తుతానికైతే చేపడుతున్న పరిస్థితుల్లో రేపు మంత్రి జూపల్లి రాబోతున్న నేపథ్యంలో ఏం చేయబోతున్నారు, ఎలాంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపబోతున్నారు దానిపైన సర్వత్రా కొంత ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మళ్ళీ భారీ వర్షం మొదలైంది. మళ్ళీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకి టెన్షన్ వాతావరణం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.